ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. ప్రభునామమెంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామమెంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదర, ఆ నామమందే రక్షణ సోదర. యేసయ్య రక్తము చిందించెగా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. ప్రభునామమెంతో బలమైనది, అపవాది క్రియలయపరచునది. ప్రభునామమెంతో ఘనమైనది, అపవాది క్రియలయపరచునది. భయమేల నీకు ఓ సోదరా, భయమేల నీకు ఓ సోదరా. సాతాను సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసే రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. యేసే రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందాము. 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వోపకారి, మీ బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. నాయన అయ్యా వాక్యము చదవబడి ఉన్నది తండ్రి. స్తుతులు స్తోత్రాలు ప్రభా. వాక్యము ద్వారా ప్రభా తండ్రి కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా వాక్యాహారము తినని ఎడ్ల ఆత్మ బలం ఎలాగున చేకూరుతుందన్న రీతిగా ప్రభా తండ్రి అయ్యా మీ వాక్యాహారం మాకు అందించి తండ్రి మీరే మహిమ గంత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుందని ఇక్కడ వాక్యము రాయబడి ఉన్నదండి. ఎందుకు అంటే మనం ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఏదో ఒక అలజడి రాక మానదు. ఇంట్లో నడుస్తూ ఉంటాము, నడుస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి కాలు జారుతూ ఉంటుంది. మనకి తెలియకుండానే పడిపోతున్నాము అన్న సమయంలో ఎవరో ఒకరు పట్టుకున్నట్టు అంటూ ఒక ఫీలింగ్ వస్తుంది.
పడిపోతున్నాము, కానీ పడిపోము. ఎందుకు అంటే ఏదో ఒక రీతిగా మనల్ని ఒక హస్తము పట్టుకున్న రీతిగా మనకి లేస్తాము. ఎందుకు? ఏ గాయము తగలకుండా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు కాకుండా మనము లేచి నిలబడగలుగుతున్నాము అంటే గనుక ఏ అపాయము కూడా రాకుండా దేవుని దూత మన ప్రక్కన ఉండి మనల్ని కాపాడుతున్నది అని మనం గమనించాలి. అట్టి రీతిగానే 91వ కీర్తనలో రాయబడి ఉన్న ప్రకారము 91వ కీర్తన 10వ వచనంలో రాయబడి ఉన్నది ఏమని అంటే, నీకు ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు గుడారం సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏ అపాయము కూడా రాకుండా, ఇందాక చెప్పాను కదా, పడిపోతున్న సమయంలో పడిపోకుండా పట్టుకోవడానికి ఎవరు పంపిస్తున్నారు? దేవుడు తన దూతల్ని పంపిస్తూ ఉన్నారు. అలాగే మనం నడిచే మార్గంలో బండి మీద ప్రయాణం చేస్తారు, కాళ్ళలో ప్రయాణం చేస్తారు, ఏ రకంగా ప్రయాణం చేస్తున్నా, అలాగే నీళ్ళలో ప్రయాణం చేసేవారు ఉంటారు, ఓడల్లో ప్రయాణం చేస్తారు. అంటే ఏ పరిస్థితిలో ఎలాగున ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా కూడా మన మార్గాలన్నింటిలో మనల్ని కాపాడడానికి, మనల్ని సంరక్షించడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనల్ని నడిపించడానికి తన దూతల్ని కావలిగా దేవుడు పెడతానంటున్నారు. అలాగే తర్వాత వచనం చూస్తే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఏ గాయము కూడా మనకి కాకుండా, ఒక్కొక్కసారి నడుస్తున్న సమయంలో రాళ్ళుంటాయి, కానీ మనకు అవి ఎలాంటి గాయము కాకుండా దేవుడు కాపాడుతూ ఉంటారని. ఎవరు కాపాడుతారు? ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తారు. ఎవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తారో వారి చుట్టూ కూడా ఆయన దూత కావలి ఉంటుంది. కాబట్టి ఏ అపాయము రాదు, అలాగనే ఏ గాయము కూడా కాదు. నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవడానికి దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తారు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అసలు పామును చూస్తేనే భయపడిపోతాం కదా, అవునండి? పాము ఎక్కడో ఉందని తెలిస్తే ఇక్కడే మనం కంగారు పడిపోతాం. మన పక్కనే ఉండక్కల్లా దూరంగా ఎక్కడో పాము ఉందని తెలిసిందంటే అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడతాం. ఎందుకు? ఎక్కడ మన మీదకి వచ్చేస్తుందో, ఎక్కడ మనల్ని కాటేస్తుందో అని భయపడతామా లేదా? కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏమిటి అంటే, వాటినట మనం అనగద్రొక్కుతాము. అలాంటి బలమైన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు తెలియజేస్తూ ఉన్నారు మోషే గారి ద్వారా. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. ఇక్కడ పాము అనేది సాతానుకు ఒక సాదృశ్యం. ఎందుకంటే అది హాని చేస్తుంది. అది కాటేసిందంటే కనుక చాలా ప్రమాదము. కాబట్టి అలాంటి సాతానుకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఏదైనా సరే మన మీదికి వస్తే దానిని మన కాళ్ళ క్రింద అనగద్రొక్కే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తారని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. 18వ వచనంలో ఉన్నది, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు, అంటే పాములను కానీ తేళ్లను కానీ ఇలాంటి విషపూరితమైన వాటిని అనగద్రొక్కడానికి దేవుని శక్తి మన మీద ఉంటుంది. ఆయన దూతలను మనకి కావలి ఉంచుతారని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నారు. అయితే ఆపదలో ఉన్న వారిని దేవుడు ఈ రకముగా తన దూతలను పంపించి సంరక్షిస్తారు, ఎలాగున కాపాడతారనేది ఇప్పుడు మన వాక్యం ద్వారా మనం చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్న దాని ప్రకారము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనము, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దానియేలు రాజుతో చెబుతున్న మాట, తన దూతను పంపించి ఈ సింహాల నోళ్ళని దేవుడు మూయించాడని ఇక్కడ ప్రత్యుత్తరమిస్తూ ఉన్నారండి. ఎందుకు అక్కడ
సింహాల బోనిలోకి దానియేలు వెళ్ళాల్సి వచ్చినది, ఏ పరిస్థితిలో ఆయన అక్కడ ఉండాల్సి వచ్చినది అని మనం ఒక్కసారి ధ్యానం చేస్తే గనుక ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దైర్యావేశకు ఇష్టమైంది. అంటే ఆ రాజ్యం అంతటి మీద అధిపతులుగా 120 మందిని అక్కడ నియమించి వారిలో 3 పాలకులుగా అక్కడ పెట్టడం జరిగిందండి. ఆ 3లో దానియేలు ముఖ్యుడుగా ఉన్నాడు. అయితే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, చాలా నమ్మకమైన వాడు. ఎందుకు అంటే చిన్ననాటి నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. అలాగుననే దేవుడంటే చాలా భక్తి కలిగిన వాడు. తరువాత అక్కడ బబులోనుకి చెర తీసుకుని వచ్చినప్పుడు ఇతను అందరికిలాగా ఉండలేదు కదా, ప్రత్యేకముగా ఉన్నాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీరు 4 కూడా ప్రత్యేకించబడ్డారు. అందరితో పాటు సమానంగా వీరు ఉండాలని కోరుకోలేదండి. ఎలాగ కోరుకున్నారంటే దేవునికి ఇష్టమైన వారలుగా మేము జీవించాలని వీరు కోరుకున్నారు. కాబట్టి వీరు ప్రత్యేకముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. కాబట్టి ఇప్పుడు ఈ దానియేలుని దేవుడు సకల విధములుగా ఆశీర్వదించారు. అలాగనే ఈయనకి కలల భావము చెప్పేటువంటి జ్ఞానము కూడా ఉన్నది. అంటే గొప్ప రీతిలో ఈయన ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఈ దానియేలు చాలా గొప్పగా అక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఆ రాజ్యం అంతటి మీద అధిపతిగా నియమించాలని రాజు అనుకున్నాడు. ఇప్పుడు ఇతనితో ఉన్నటువంటి ఇంకొక 2 ఉన్నారు కదా, పాలకులైన వారు, అక్కడ ఉన్నవారు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి దానియేలుని చూసి అసూయ పుట్టేస్తుందండి. ఒక వ్యక్తి జీవితంలో సాక్ష్యం ఏంటో తెలుసా? తన శత్రువు అతనిలో ఉన్న లోపాలు ఏదైనా చూడాలని బయటకు తీయాలని చూసినప్పుడు ఏ లోపము కూడా అతను పట్టుకోలేకపోవడమే ఒక వ్యక్తి జీవితంలో ఒక సాక్ష్యము. అంటే శత్రువులైన వారు మనలో తప్పు వెతికినప్పుడు మనలో ఏ తప్పు కూడా వారు కనుగోలేకపోవడమే మనకి దేవుడిచ్చిన సాక్ష్యము. ఈ దానియేలును హింసించాలని, ఈ దానియేలును తప్పు పట్టాలని వారు ఎన్నో విధాలుగా చూచారు. కానీ దానియేలు ఏ తప్పిదము కూడా వారు చూడలేకపోయారు. ఎందుకంటే ఈ దానియేలు నీతిపరుడు. అలాగుననే అక్రమము అన్యాయము చేసేవాడు కాడు. దేవుని పట్ల అలాగుననే రాజు పట్ల నమ్మకత్వముగా జీవించేవాడు. చాలా నమ్మకముగా తన వ్యవహారాలన్నీ చూసేవాడు. కాబట్టి ఇక్కడ వీరు ఎంత రీతిగా ఈ దానియేలును తప్పించాలని చూసినా, వ్యతిరేకంగా పన్నాగాలు పన్నినా సరే, దానియేలు మాత్రము ఏ చిన్న విషయంలో కూడా వారికి దొరకలేదండి. ఎందుకంటే దేవుడు దానియేలు పక్షముగా ఉన్నారు. కాబట్టి వారు ఎంతగా ప్రయాసపడినా ఏ దోషము కూడా దానియేలులో కనిపించలేదు. అలాగున మనలో ఏ తప్పిదము కూడా ఎదుటివారు వెతకాలని చూసినా కూడా మనలో కనిపించదు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే గనుక. మార్కు సువార్తలో చూసినట్లయితే ప్రభువారి మీద కూడా వారు తప్పు పట్టాలని చూసిన ఆయనలో ఏ తప్పిదము కనపడలేదు. మార్కు సువార్త 14వ అధ్యాయము 55వ వచనంలో చూసినట్లయితే, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. ఆయన్ను చంపించాలని ఎన్నో సాక్ష్యాలు వెతికారు కదా యేసయ్యని, కానీ వారికి ఎలాంటి నేరము కూడా కనిపించలేదు. ఎందుకంటే ఏ పాపము ఎరిగిన పావనమూర్తి మన యేసయ్య. కాబట్టి అలాంటి నీతిపరుడైనటువంటి యేసులో ఏ దోషము కూడా కనిపించలేదు. అట్టి రీతిగానే దానియేలు కూడా యథార్థపరుడుగా ఉన్నాడు. కాబట్టి అతనిలో ఏ విషయంలో కూడా ఆయన దొరకలేదండి. ఇక వీరు అనుకుంటున్నారు ఈయన ఇక ఏ విషయంలో దొరకడు, కానీ దేవుని పద్ధతి విషయంలో మాత్రము ఇతన్ని మనము తప్పు పట్టించవచ్చు అనే ఆలోచన వారికి కలిగింది. అలాగుననే ప్రియ దేవుని బిడ్డ, నీ వ్యతిరేకులైన వారు కూడా నీవు ఎదుగుతున్న ఎదుగుదలను చూచి, నీ హోదాను చూచి, నీవు పైకి వస్తుంటే చూడలేక నిన్ను తప్పు పట్టాలని, నిన్ను క్రిందకి దించాలని వ్యతిరేకమైన కుట్రలు పన్నుతుంటే గనుక నీవు భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు.
వారు నిన్ను దిగజార్చడానికి ఎన్ని కారణాలు వెతికినా, ఎంతగా నిన్ను అనగద్రొక్కాలని చూచినా సరే, నీ పక్షముగా నీవు ఆనుకుని ఉన్న నా యేసయ్య ఉన్నాడు. ఆయనే నీకు సమాధానం ఇస్తాడు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీకు అండగా ఉంటాడు, నీకు ఆయన హస్తం ఇస్తారు. కాబట్టి నీ ఎదుగుదలను చూచి ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను హింసించాలని చూచినా, నిన్ను నిందించాలని చూచినా, నిన్ను వెనక్కి లాగాలని చూచినా నీవు ఏమాత్రము కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు నేను నమ్ముకున్న దేవుడు బలమైన దేవుడు, బలమైన కార్యాలు చేసే దేవాది దేవుడు. ఆయన నామము బలమైనది కాబట్టి ఆయన తట్టు మనము చూస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఎంతమంది శత్రువులున్నా సరే వారి వైపు కాదు నీవు చూచేది, దేవుని వైపు నీవు చూస్తున్నావు. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా నీ మీద కుట్రలు పన్నుతున్నా సరే అవి సాగనీయడు మన దేవుడు. మనకు తోడై ఉంటాడు ఎప్పుడూ కూడా, మనకు ఎప్పుడు కూడా ఆయన ఆదరణ మాటలు అనుగ్రహిస్తూనే ఉంటారు. నీవు వ్యాపారము చేస్తున్నా, నీ ఉద్యోగము చేస్తున్నా, ఏ కార్యకలాపాలు నీ జీవనోపాధి నిమిత్తము నీవు చేస్తున్నా సరే, ప్రతి పనిలోనూ నీ ఎదుగుదలను చూచి ఓర్వలేని వారు ఉండవచ్చును. కానీ వారిని చూచి నీవు దిగులు పడద్దు. నీవు ఎంత రీతిగా ఆశీర్వదించబడతావో అంత రీతిగా దేవుని స్తుతించు చాలు. ప్రభువా, నన్నిటి రీతిగా ఆశీర్వదించావా తండ్రి అని చెప్పి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. నీలో గర్వము తెచ్చుకోవద్దు. నీవు ఎప్పటికప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండు. ఇంకా 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 నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇప్పుడు దానియేలు కూడా అలాగున దేవుని పట్ల నమ్మకము కలిగి విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీరికి ఇంకా దేవుని పద్ధతి విషయంలోనే దానియేలుని తప్పు పట్టించాలనుకుని రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నారు. ఏమని అంటే, రాజా, ఒక 30 రోజులు ఈ రాజ్యం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఏ మనుషునికి కానీ ఏ దేవునికి కానీ తమ మనవి చేసుకోకూడదు. కేవలము మీ దగ్గరికి వచ్చి మాత్రమే వారి మనవి చేసుకోవాలని చెప్పి ఒక శాసనం పుట్టించారండి. ఎందుకంటే దానియేలు మనుషులకి నమస్కారం చేయడని వారికి తెలుసు. ఎవరికి నమస్కారం చేస్తారు? దేవునికి తప్ప మానవులకి నమస్కారం చేయరనేటువంటి విషయం వారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు దానియేలుని తప్పు పట్టించాలని ఆ శాసనం పుట్టించారండి. రాజు శాసనం వేశారు. దానియేలుకి ఆ విషయం తెలుసు. రాజు ఇలా శాసనం వేశారు, నేను రాజుకే మనవి చేయాలి కానీ దేవునికి ప్రార్థించకూడదనే విషయం తెలుసు. కానీ మనకి ఆజ్ఞ ఏమిటి? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి అందలి నెల అందే కానీ ఏ రూపము నీవు చేసుకొనకూడదు, సాగిల పడకూడదు అని దేవుడు సెలవిచ్చినారు కదా. దేనికి నమస్కరించకూడదని సెలవిచ్చినారు కదా. మరి ఆ ఆజ్ఞను దానియేలు ఎలా మేరుతారు? కాబట్టి ఆ శాసనం వచ్చినా సరే ఇతను తన రోజు చేసుకునే విధానము ప్రకారమే తన ఇంటికి వెళ్ళి తలుపులు తెరుచుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి దానియేలుకి భయపడాలి కదా. దానియేలు, అయ్యో నేను ప్రార్థిస్తే నాకు మరి సింహాల బోన్లో వేసేస్తారు కదా మరి నన్ను అని భయపడాలి కదా. కానీ దానియేలు భయపడలేదండి. అంతరంగంగా తలుపులు మూసుకొని ప్రార్థన చేయలేదు. ఎందుకు అంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ లేమి వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నాకు అభయం ఇస్తాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు అనేటువంటి గొప్ప ధైర్యము దానియేలుకు ఉన్నది. కాబట్టి ప్రార్థన చేస్తే సింహాల బోన్లకి వెళతాడు అని తెలిసినా కూడా సంరక్షించే దేవుడు, కాపాడే దేవుడు, లేవనెత్తే దేవుడు, జీవింపచేసే దేవుడు నా దేవుడు అని బలమైన రీతిలో నమ్మాడు దేవుణ్ణి. కాబట్టి తన యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏం చేస్తామండి? ఏదైనా మనకి శోధన వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రార్థన చేస్తే మనకి ఏదైనా తేడా వస్తుందని మనకు అనిపిస్తే ఒక్కొక్కసారి ప్రార్థన చేయడం మానేస్తున్నావేమో నీవు.
ఒకసారి ఆలోచన చెయ్యి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవునికి ప్రార్థన యథావిధిగా చేస్తేనే ఆ సమస్య నుండి లేవనెత్తుతాడు దేవుడు. శ్రమ వస్తాదని తెలుసు దానియేలుకి, కానీ శ్రమను చూచి భయపడలేదు, బాధపడలేదు. నిబ్బరము కలిగి యథావిధిగా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో వారు చూచారు, వ్యతిరేకులైన వారు చూస్తారు. ఎందుకంటే దానియేలు గురించి ఆ శాసనం వేస్తున్నారు కాబట్టి ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి చూచారు. దొరికేస్తాడు దానియేలు. వెంటనే రాజు దగ్గర పరిగెత్తేశారు. ఎంత ఆనందమో కదా ఇప్పుడు వీళ్ళకి, వాళ్ళు వేసిన పన్నాగమో వారికి దొరికేస్తాడు దానియేలు. ఎంత సంతోషంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఉంటారో, ఎంత కంగారుగా వెళ్ళిపోయి చెప్పేస్తూ ఉంటారో. రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నారు కదా, అయ్యా రాజా, దానియేలు మాత్రం మీ ఆజ్ఞను ధిక్కరించేస్తాడు. ఇప్పుడు అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మీకు తప్ప మరి 30 రోజులు ఎవరికి మనవి చేయొద్దన్నాము కదా. మరి ఇప్పుడు దానియేలు చేస్తున్నాడు కాబట్టి దానియేలుని ఎక్కడికి వేయాలి? సింహాల గుహలో వేసేయాలంటే రాజు మొదట వ్యాకుల పడ్డాడండి. ఎందుకంటే దానియేలు గురించి రాజుకు తెలుసు. బాధపడ్డాడు. అయ్యో దానియేలు ఇలా చేశాడా అని బాధపడ్డాడు. కానీ రాజు మాట శాసనం ఇచ్చాడంటే ఆ శాసనాన్ని నెరవేర్చాలి కదా. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేయించేస్తున్నాడు. ఇక్కడ వేయించే ముందర ఆయన మాట్లాడేది ఏంటంటే 16వ వచనము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజు చెబుతూ ఉన్న మాట ఏమిటి అంటే, నీవు అనుదినము, నీవు ఎల్లవేళలా నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించెను అని చెప్పి, రక్షిస్తాడు అని చెప్పి అక్కడ కార్యం జరగకుండానే ఈ రాజు చెప్పడం జరిగినది. అలాగనే దానియేలు గుహలో వేసేశారు. కానీ ఈ రాజు ఇంటికి వెళ్ళాడు, కానీ అతనికి నిద్ర పట్టలేదండి. అలాగనే మెలకువగానే ఉన్నాడు. అక్కడ వాయిద్యాలు వాయించడం కానీ, ఆ రోజు రాత్రి పాటలు పాడడం కానీ అన్నీ మానేస్తారు. కేవలము దానియేలుకి ఏమవుతుందో అనే వేదనే రాజులో ఉన్నది. తెల్లవారుజామవ్వగానే అక్కడ రాజు బయలుదేరి 23వ వచనంలో 20వ వచనంలో చూసినట్లయితే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అంటే రాజు గుహ దగ్గరికి వచ్చాడు. ఉదయాన్నే వచ్చి దుఃఖ ముఖముతో దానియేలును పిలుస్తూ, దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. ముందన్నాడు కదా నీ దేవుడు రక్షిస్తాడన్న, ఇక్కడ మరలా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాడు. బ్రతికే ఉన్నాడనేటువంటి ఆలోచన కొంచెము ఈ రాజులో ఉన్నది కాబట్టి గుహ దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు అంటున్న మాట ఏమిటంటే, రాజు ఇందును గూర్చి ఏది సంతోషభరితుడై 22వ వచనం చూసినట్లయితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దూతను పంపించి దేవుడు సింహాల నోళ్ళను మూయించేస్తాడు. మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ముందు, ఏ ఆపద వచ్చినా సరే తన దూతను పంపిస్తాడని. ఇక్కడ దానియేలు సింహాల బోన్లోనికి వెళ్ళినప్పుడు భయంకరమైన సింహాల మధ్యన కూడా సజీవముగా ఉండగలిగాడు. అంటే గనుక ఆ సింహాల నోళ్ళను మూయించి దానియేలు బ్రతికించాడు దేవుడు. ఇక్కడ రాజు అంటున్నాడు కదా, విగ్రహారాధికుడే రాజు అయినా సరే దేవుని నామాన్ని పొగుడుతూ ఉన్నాడు, దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. నీ దేవుడు గొప్పవాడని ఇక్కడ ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగినది. అట్టి రీతిగా ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఎవరైతే పన్నాగము పన్నారో, ఎవరైతే దానియేలు పట్ల వ్యతిరేకంగా వ్యవహరించారో వారిని, వారి భార్యలను, వారి కలిగిన వారిని అందరినీ ఏం చేశారండి? ఆ సింహాల బోన్లోనికి వేసేస్తారు. అలాగున వేయగానే సింహాలు వాళ్ళని పట్టుకొని తుత్తునీలుగా తినేస్తాయండి. అంటే అంత రీతిగా వారు అలా వెళ్ళిపోయారు. అంటే గనుక ఎవరైతే నీకు వ్యతిరేకముగా ఉంటారో దేవుడు వారిని చూస్తూ ఊరుకునేవాడు కాదండి. నీ పక్షముగా ఉంటాడు, నీ పక్షముగా ఉండి నీకు న్యాయము చేస్తారు. కాబట్టి ఏ సమయంలోనైనా సరే, ఏ ఉపద్రవంలోనైనా సరే
నీవు నేను నమ్ముకున్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ఆయన దూతల్ని పంపించి మనల్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తాడు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వోపకారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవిస్తున్న దేవా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా మీరు ఏ మాటలైతే మాట్లాడి ఉన్నారో ప్రభువా తండ్రి, అయ్యా ఏ వాక్యముల ద్వారా ప్రభువా తండ్రి ఆదరించి ఉన్నారో ప్రభువా తండ్రి. నాయన అయ్యా మీరు బలపరిచి ఉన్నారు ప్రభువా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ వాక్కుతో ప్రభువా తండ్రి నాయన ప్రతి బిడ్డను దర్శించి ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ సమయంలో తండ్రి నాయన ఏ బిడ్డలైతే అంధకారంలో ఉన్నారో ప్రభువా తండ్రి, అయ్యా ఏ బిడ్డలైతే ప్రభువా తండ్రి నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా తండ్రి నాయన నిస్సహాయులుగా ఉన్నారేమో తండ్రి నాయన మీ హస్తమును చాపండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా గాయపడిన మీ హస్తం ప్రభువా తండ్రి, అయ్యా బలపరిచే మీ హస్తమును ప్రభువా తండ్రి అయ్యా బిడ్డల మీదకి చాచుమని అడుగుచున్నాము దేవా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఆశీర్వదింప నేరుకున్నట్లు నా హస్తము కొంచెం కాలేదని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి బిడ్డను బలపరచండి ప్రభా, లేవనెత్తండి ప్రభా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. నిన్ను స్వస్థపరిచే హోవా నేనే అని సెలవిచ్చారు కనుక ప్రభా అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా తండ్రి నాయన అయ్యా స్వస్థత కార్యాలు జరిగించండి ప్రభా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏ అంశంతో ప్రార్థిస్తున్నారో ప్రభా తండ్రి, ఏది కావాలని కోరుకునిచున్నారో ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ యొక్క ప్రభా వేదన తీసివేసి ప్రభా సంతోషముతో తండ్రి నాయన కుటుంబాలను వదిలిన చేయమని త్వరగా రానని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.